డిసెంబర్ 21వ తేదీ ఆదివారం పోలియో చుక్కల దినం సందర్భంగా నంద్యాలలో వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఐసిడిఎస్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. నంద్యాలలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి టెక్కే మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏమై ఆడకూరు ఏమై గ్యాప్ రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమం పోలియో ఆదివారం అంటే డిసెంబర్ 21వ తేదీన దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. నిండు జీవితానికి 2 చుక్కలు అనేది మన గత 30 సంవత్సరాల నుంచి పోలియో కార్యక్రమాన్ని 10 సంవత్సరం చేసుకుంటున్నాము. అందులో భాగంగా రేపు నంద్యాల జిల్లాలో గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు, తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య సదర్భ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నంద్యాల జిల్లాలో నిర్వహించడానికి ఈ రోజు ఉదయం మన మున్సిపల్ కమిషనర్ గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే రోటరీ క్లబ్ సభ్యులు, తర్వాత మా వైద్య ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా ఈరోజు ర్యాలీలో పాల్గొని ప్రజలకు మరింతగా అవగాహన కల్పించడానికి, ప్రజల్లో దీనికి సంబంధించిన పోలియో మహమ్మారిని పారదోలడానికి మనమంతా కృషి చేస్తా ఉన్నాము. యాక్చువల్ గా 2011 సంవత్సరంలోనే మన దేశం మొత్తం కూడా పోలియో రహిత దేశంగా ఆల్రెడీ డిక్లేర్ చేశారు. కాబట్టి ప్రస్తుతం పోలియో కేసులు ఎక్కడ నమోదు కావడం లేదు. దానికి సంబంధించి మరియు పక్క దేశాలైనటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో కూడా ఇంకా పోలియో కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి మనం ముందు జాగ్రత్తలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మన జిల్లా వ్యాప్తంగా రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంలో దాదాపుగా 2,38,000 మందికి పోలియో చుక్కలు 0 to 5 years చిల్డ్రన్స్ కు వేయబోతున్నాము. అందులో భాగంగా మనకు దాదాపుగా 1913 సెంటర్స్ ఏవైతే మనకు పోలియో బూతులు ఏర్పాటు చేశాము. దానికి సంబంధించి వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్, మున్సిపల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా విరివిగా పాల్గొని రేపు చుక్కలు వేయబోతున్నారు. అలాగే దాదాపుగా 46 సెంటర్లలో మనము ట్రాన్సిట్ పాయింట్స్, బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, తర్వాత మొబైల్ టీమ్స్ దాదాపుగా 65 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాటు చేశాము. అలాగే వ్యాక్సిన్స్ కానీ, లాజిస్టిక్స్, ఐస్ ప్యాక్స్ కానీ, వ్యాక్సిన్ క్యారెట్స్ కానీ అన్ని చోట్లకి పిఎస్ పంపించాము. అందరికీ నమస్కారము. అందరూ గమనించాలి, నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు అనేటువంటి కార్యక్రమం భారతదేశం అంతటా కూడా డిసెంబర్ 21న జరగబోతుంది. అందులో భాగంగానే మన పట్టణంలో ఈరోజు రోటరీ క్లబ్ వాళ్ళు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వారి యొక్క సారథ్యంలో అంగన్వాడీస్, మున్సిపల్, ఇతరత్ర డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి రేపు ఒక బృహత్తరమైన కార్యక్రమం, బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేయబోతుంది. ఎందుకంటే ఇందాక దీని మీద చెప్పినట్లుగా మహమ్మారిని పారదోలాము, అయినప్పటికీ ఇంకా ఎక్కడో ఉంది అనేటువంటి ఒక ఊహ ఉంది అంటున్నారు. ఆ యొక్క ఆలోచన కూడా లేకుండా చేయాలనే ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే మనకు వచ్చేలాగా టౌన్లోకి వచ్చేలాగా 121 సెంటర్స్ పెట్టాము. అందులో 112 రెగ్యులర్గా ఉంటాయి. ఒక 5 ఐదు తీసుకునేటువంటి 4 ఉంటాయి. సో అందువల్ల గమనించుకోవాల్సింది ఏంటంటే రైల్వే స్టేషన్లు కానీ, బస్ స్టాండ్లు కానీ, జనసమర్థం ఉన్నటువంటి ఏరియాలు కానీ, ఎక్కడైతే ప్రజలు గుమిగూడి ఉంటారో, ఎక్కడైతే ట్రాన్స్పోర్టింగ్ ఉంటారో అలాంటి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఇవన్నీ సెంటర్స్ ఉంటాయి. సో అక్కడ ఈ డ్రాప్స్ వేయించుకోవాలని వాడుతున్నాం. ఈ రోజు పుట్టినటువంటి బిడ్డకు కూడా డ్రాప్ వేయించవచ్చు. అందువల్లనే 0 నుంచి 5 సంవత్సరాలు వేసి చెప్తున్నాం. ఇవాళ ఈరోజు ప్రజా చైతన్యంతో అట్లాగే మనం ఒక ర్యాలీ ద్వారా ఈ యొక్క సందేశాన్ని అన్ని చోట్ల మనకి నంద్యాల పట్టణంలో కానీ, మన నంద్యాల జిల్లాలో ఉన్న అన్ని చోట్ల కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఈ యొక్క పోలియో డ్రాప్స్ 2 డ్రాప్స్ ఎంతో దీనివల్ల మనకి యూజ్ అవుతుంది.
ఈ 2 డ్రాప్స్ మన పల్స్ పోలియో కార్యక్రమం నిరంతరంగా మనం 25 సంవత్సరాల నుంచి మనం కండక్ట్ చేస్తున్నాం. 29 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలు అందరూ సమిష్టి కృషి వల్ల ఈ యొక్క పోలియో మహమ్మారిని మనం భారతదేశం నుంచి తరివేయడం జరిగింది. 2013లోనే పోలియో ఎలిమినేషన్ అయిపోయింది, ఇరాడికేషన్ కూడా అయిపోయింది. కాబట్టి కానీ ఇంకా ఎక్కడైనా మనకి నైబరింగ్ స్టేట్స్ ఉన్నాయి, నైబరింగ్ కంట్రీస్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అలాంటి ఏరియాస్ నుంచి మైగ్రేటింగ్ వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరి ద్వారా మళ్ళీ పోలియో వైరస్ వ్యాపిస్తుందన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 0 to 5 అందరికీ కూడా మనం పోలియో చుక్కలు వేయడానికి మన జిల్లా వ్యాప్తంగా కూడా 1313 బూతులు పెట్టాం. అట్లాగే 5400 మంది వ్యాక్సినేటర్స్ ఉన్నారు. మొబైల్ టీమ్స్, ట్రాన్సిట్ టీమ్స్, బస్ స్టాండ్స్ అన్ని చోట్ల కూడా మనం ఎక్కడైతే లార్జ్ గ్యాదరింగ్ ఉందో అక్కడంతా కూడా కవర్ చేస్తున్నాం. ఇప్పటికి ఆల్మోస్ట్ పుట్టిన బిడ్డకు కూడా మనం ఈ పోలియో డ్రాప్స్ వేయచ్చు. ఇది బూస్టర్ డోసులు. ఇవాళ సెషన్స్ జరుగుతున్నా గానీ, ఇవాళ వేసుకున్నా గానీ రేపు కూడా 5 సంవత్సరాల పిల్లలకి మన ఇవాళ పుట్టిన బిడ్డలకు కూడా ఇస్తాం. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే అందరికీ, ఇళ్లలో ఉన్న అందరికీ రేపు బూత్ లో వేస్తారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.